తగ్గేదలే కిసిక్ కిసిక్ కిసిక్. అరే ఏముందా సాంగ్ మాత్రము నిజంగా చెప్తున్నా, బన్నీ కెరియర్లో మళ్ళీ అల్లు అర్జున్ గారు నిజంగా చెప్తున్నా, ఆ ట్రైలర్ చూస్తుంటే సాంగ్ చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఒక్కొక్క షాట్ చూస్తున్నా మాత్రం మళ్ళీ ఒక కేజీఎఫ్ దేవరా దాన్ని బ్రేక్ చేస్తా అనిపిస్తుంది కలెక్షన్లో. ఇది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అల్లు అర్జున్కి. నిజంగా చెప్పాలంటే తగ్గేదల లాస్ట్ ఒక సీన్ ఉంటుంది పోస్టర్ మీద, అది చూస్తున్నా అనిపిస్తుంది మళ్ళీ ఒక సినిమా. అరే డ్యాన్స్ అనా ఇచ్చి పడేసిన డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపేసిన డ్యాన్స్ అల్లు అర్జున్. నేనా నేను చెప్పాలంటే ఏం చెప్పాలన్నా 300 కోట్లు వస్తాయన్నా. సింపుల్ 300 కోట్లు దాడతాయన్నా. అంటే రావాలని అనుకోవాలి. ఎందుకంటున్నంటే మన సినిమా, మన తెలుగు సినిమా మనము రావాలి, మన పేరు నిలబడాలని చెప్తున్నా. మేము ఎగతాళిగా చెప్తలే, మన తెలుగు సినిమా నిలబడాలి ఇండస్ట్రీలో. మళ్ళీ ఒక బాహుబలి ఎంత రేంజ్లో నిలబడ్డదో మళ్ళీ ఒక పుష్ప కూడా అట్లా నిలబడాలి. మన తెలుగు సినిమాని ఒక ప్రౌడ్గా చెప్పుకోవాలి కలెక్షన్లో. అయితే కానీ శ్రీలీల డాన్స్ ఎలా అనిపించింది? బాగా చేసింది అన్న, ఇచ్చి పడేసిన డాన్స్ మాత్రం చాలా పోటీ చేసిందా? అల్లు అర్జున్ ఎక్కడ డాన్స్, ఆమె డాన్స్ ఎక్కడ? ఇద్దరు మైకేల్ జాక్సన్ ఎలా అనిపించింది? అంటే ఆమె ఈయన పెద్ద మైకేల్ చేస్తే ఆమె చిన్న మైకేల్ చేస్తే అనుకోవచ్చు. అంత బాగా చేసి డాన్స్ మాత్రం ఈ చింపి పడేసారు ఇద్దరు మాత్రం దుమ్ము లేచిపోయారు. ఈ పుష్ప మాత్రం ఒక రేంజ్ వెళ్ళిపోతానా ముందుగా చెప్తున్నా. పుష్ప 2 ట్రైలర్ బాగుంది, అన్ని మొత్తం ట్రైలర్ కట్అవుట్ కూడా బాగుంది. ట్రైలర్ వాళ్ళు రిలీజ్ చేసారు కూడా మంచి క్వాలిటీలో రిలీజ్ చేసారు. మొత్తం ఆ క్వాలిటీ చూసి మళ్ళీ మంచి అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్ లో బాగానే ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమా చూసినాక మొత్తం తెలుస్తాయి ఎట్లుందో సినిమా. విజువల్స్ చాలా బాగున్నాయి ట్రైలర్ లో. అంటే ఇప్పుడు సినిమా డైరెక్షన్ కూడా అంత మంచి చేసిర్రు. ఆ పార్ట్ 1 కి లెవెల్ కి ఉండాలని సినిమా ఉండాలి. అంటే అది ట్రైలర్ అనిపిస్తుంది ఆ పార్ట్ 1 లెవెల్ ఉందని. లుక్స్ వేరియేషన్స్ ఎలా అనిపించాయి ట్రైలర్ లో వేరియేషన్స్ అన్ని బాగున్నాయి. అట్లా అనిపిస్తుంది అందరికి శ్రీవల్లి చచ్చిపోతుందని. ఇప్పుడు ఏమో సినిమా చూస్తేనే మనకు తెలుస్తాయి ఏందో సినిమాలో. ఇప్పుడు 710 రూపాయలు అన్నా అవన్నీ మాకు తెలియదు. బాహుబలి రికార్డులు బ్రేక్ చేయాలని మేము ఒక తెలుగు మేము అనుకుంటున్నాం. బ్రేక్ చేస్తే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు, వేరే స్టేట్లు కూడా, వేరే హిందీ వాళ్ళు కూడా అనుకుంటారు ఈ అమ్మాయి తెలుగు కొట్టాలంటే మళ్ళీ తెలుగుడే కావాలని. కాకపోతే ఈ సినిమా తర్వాత ఇంకా పెద్ద సినిమాలు అయితే తక్కువ థియేటర్లు ఉండవు. మీ ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. అల్లు అర్జున్